మార్కాపురం దగ్గర జరిగిన బస్సు యాక్సిడెంట్ చాలా బాధాకరం. అది పూర్తిగా బస్సు దగ్ధమైన పరిస్థితి. అందులో ఇంపాక్ట్ అయిన ప్రతి కుటుంబానికి కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు అక్కడ పరిస్థితిని చూస్తూ ఉన్నారు. హాస్పిటల్లో వాళ్ళే మానిటర్ చేస్తూ ఉన్నారు. మాకు కూడా ఉదయగిరి నియోజకవర్గం నుంచి 2 గంటల నుంచి మేము ఇదే పనిలో ఉన్నాము. ఎవరు ఏందనేది ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటే మొదట కొంత ఎక్కువ ఇబ్బంది అని అనిపించింది, కానీ తర్వాత చూస్తే ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఒక 10 మంది బస్సులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. 10 మందిలో నల్లగొండలకు సంబంధించిన కుటుంబం వాళ్ళు 5 మంది ఉన్నారు. నల్లగొండలకు సంబంధించిన వాళ్ళని ఒంగోలు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి. అలాగే ఎస్టీ కాలనీ నుంచి ఇంకొక 3 ఉంటే వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఒక మోతంగి వెంకటేశ్వర్లు అని అతను ఒక్కడు మిస్ అయ్యి ఉన్నాడు ఉదయగిరి నియోజకవర్గం, ఉదయగిరి మండలం నుంచి. అతన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నాం. ఆయన బస్సులో ఉన్నాడా లేడా అనేది పూర్తిగా మనకు సమాచారం లేదు. ట్రేస్ అవుట్ చేస్తున్నాము. తర్వాత ఈ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బస్సుల్లో టికెట్లు ఒకరి పేరు మీద పెట్టుకుంటారు, ఇంకోళ్ళు ఎక్కుతుంటారు, లేకపోతే ఒకరి పేరు మీద 4 టికెట్లు బుక్ చేయడం ఇన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి కొంత గ్యాప్ ఉంది అక్కడ. సో మొత్తం మీద ఈ 10 మంది ఆ బస్సులో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళలో ఒక్కళ్ళ గురించి మనం విచారిస్తున్నాము. ఏదేమైనా ఈ బస్సు యాక్సిడెంట్లు అనేది మొన్న కర్నూలులో జరిగిన యాక్సిడెంట్ కూడా ఇట్లాగే మొత్తం దాదాపు కుటుంబం కూడా కాలిపోవడం జరిగింది అక్కడ మా ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి. మనం దీని గురించి కొంత ఆలోచన చేయాల్సి ఉంది. ఈ బస్సు సేఫ్టీ గురించి కానీ, లేకపోతే ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఈ మనకు హైవేలు కూడా, నేషనల్ హైవేలు కూడా మనం చాలా వేసుకోగలిగాం. మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా ఈ నేషనల్ హైవేలు పెరుగుతూ ఉన్న కొద్దీ సేఫ్టీ గైడ్లైన్స్ కూడా మనం కొంత అవేర్నెస్ తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మాకు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి. కానీ ఆ నేషనల్ హైవేస్ తగ్గట్టుగా మనం వాటి మీద ఎలా ప్రయాణం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, లేదంటే దాని మీద తిరిగే వెహికల్స్ డ్రైవర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారెంత ట్రైనింగ్ తీసుకొని కానీ డ్రైవింగ్ చేసే పరిస్థితి, అటువంటివన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాటి గురించి కూడా ప్రత్యేక దృష్టి పెడతాం. కర్నూలు బస్సు యాక్సిడెంట్ జరిగిన తర్వాత గవర్నమెంట్ కూడా అంతకుముందు కూడా రెగ్యులర్గా చెకప్స్ ఉంటాయి. ఒక్కొక్క బస్సు ఒక్కొక్క రకంగా, ఇది ఏందనేది పూర్తిగా ఐడియా లేదు. ఈ బస్సు కొంత ఇబ్బంది ఉంది అనేది కండిషన్లో లేని బస్సు ఏమని అనే విధంగా సమాచారం అయితే వస్తూ ఉంది, కానీ పూర్తిగా మనకు దాని గురించి డీటెయిల్స్ తెలియదు. తెలిసిన తర్వాత